చేయాలని ఎదురు చూస్తున్నారా? చికెన్ పికిల్. సో చికెన్ ప్రోటీన్, చికెన్ తింటే పిల్లలకి మంచిది, మనకి మంచిది కాబట్టి చికెన్ పికిల్ ఎలా చేస్తారో చెప్తారు. దానికి మనకి చికెన్ కావాలి, టొమాటో కావాలి, నిమ్మకాయలు కావాలి, అలాగే పసుపు, కారం, ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు కావాలి. సో ముందుగా టమాటాలని హాట్ వాటర్ లో 1 కిలో చికెన్ కి 1/2 కిలో టమాటాని వాటర్ లో బాయిల్ చేసుకోవాలి. ఆ వాటర్ పడేసి ఆ టమాటో తోలు తీసేసి ఆ టమాటోని మిక్సీలో ఇలా గుజ్జుగా చేసుకోవాలి. తర్వాత చికెన్ ని 1 కిలో చికెన్ ని కుక్కర్ లో కొంచెం ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి 1 విజిల్ ఉడకబెట్టుకోవాలి. తర్వాత 1 కిలోకి పెద్ద నిమ్మకాయలు అయితే 5, చిన్న నిమ్మకాయలు అయితే 6 జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ ని ఇలా పెనంలో థిక్ గుజ్జుగా వచ్చేలాగా, అంటే ఇది థిక్గా అయ్యేంత వరకు కాంచుకోవాలి. 1 కిలో చికెన్ కి జీలకర్ర 2 స్పూన్లు, ధనియాలు 4 స్పూన్లు, అలాగే లవంగాలు 4 కలిపి ఇలా మనం పొడి కొట్టుకోవాలి. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్లో చికెన్ ని వేయించుకోవాలి. వెలుద్దామా? అలాగే టొమాటోని ఆయిల్లో ఉడకబెట్టాలి. సో ఫస్ట్ టొమాటోని వేసేద్దాం. కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో టమాటాని మనం ఉడకబెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం చికెన్ ని ఆయిల్లో పేల్చుకోవాలి. పేల్చుకున్నవన్నీ ఈ గిన్నెలో వేసుకోవాలి. మొత్తం పేల్చిన తర్వాత మిక్సింగ్ ఎలా ఉంటుందో చెప్తారు. ఆయిల్, వేగిన తర్వాత ఇలా తీసి సెపరేట్ గా 1 గిన్నెలో వేసుకోవాలి. ఇలా గిన్నెలో ఉన్న చికెన్ మొత్తం మనము ఆయిల్లో పేల్చుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి. సో ఈ గ్యాప్ లో ఇక్కడ మనకి టమాటో ఉడుకుతూ ఉంటుంది. ముందు మనం ఆయిల్ కాంచుకున్న తర్వాత టమాటో గుజ్జు చేసాం కదా, అది ఇలా మూత పెడితే ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇది చిక్కగా అయ్యేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి. సో ఆయిల్ దగ్గర కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఈ కరోనా వైరస్ పారదోలాలి అంటే ప్రోటీన్ ఎక్కువగా తీసుకొని ఇమ్యూనిటీ పెంచుకోవాలి. సో ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి, మా అన్నయ్యల పిల్లలు, మా పిల్లలు, సో అందరికి చికెన్ లో వెరైటీస్, రోజుకొక వెరైటీ చేసి పెట్టడం, అలాగే ఎగ్స్ సో రోజు ఇస్తూ ఉంటాం. మీరు కూడా అలాగే చేయండి. సో ఇలా క్రిస్పీగా చికెన్ ని మొత్తము ఆయిల్లో పేల్చుకోవాలి. ఇక ఈ టమాటో గుజ్జు థిక్ గా ఇలా అయ్యాక దీన్ని ఆఫ్ చేసుకోవాలి. సో ఇది చల్లారాలి. ఇది చల్లారే లోపల మనం దీంట్లో పసుపు 1 స్పూను, వెల్లుల్లి పేస్ట్ 1 కిలోకి
2 స్పూన్లు. సో ఇప్పుడున్న చికెన్ కి హాఫ్. గుమగుమలాడుతూ ఇలా వేగుతాయి. దీంట్లో ఈ జీలకర్ర ధనియాలు లవంగ పొడి, ఇది మంచి వాసన వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. తర్వాత ఆఫ్ చేసేసి ఇది చల్లారాలి. చల్లారిన తర్వాత ఈ గుజ్జు, ఈ ఆయిల్, ఈ టొమాటో గుజ్జు, అలాగే కాంచుకున్న ఈ లెమన్ జ్యూస్ దీన్ని వేసుకొని ఉప్పు కారం తగినంత వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ఒక ఈజీ మెథడ్ ఏంటంటే ఒకవేళ కారం తక్కువైతే ఎలా, ఉప్పు తక్కువైతే ఎలా అని అనుకోని అవసరం లేదు. కలిపేసిన తర్వాత రేపు కావాలన్నా మళ్ళీ ఒకవేళ కారం కావాలన్నా కారం కొంచెం వేసుకోవచ్చు, ఉప్పు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఎప్పుడు కావాలన్నా కలుపుకోవచ్చు. సో చికెన్ పేల్చిన ఈ ఆయిల్ లోనే ఈ మసాలా కూడా పేల్చుకోవాలి. సో అన్ని చల్లారిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి. ఏదైతే ఆయిల్ మనము ఈ తెల్లగడ్డ అండ్ అల్లం పేస్ట్ అలాగే పసుపు ధనియాల పొడి వేసి వేయించుకున్నామో దానిని ఇలా దీంట్లో చికెన్ లో వేసేసుకోవాలి. సో ఇది ఇలా మిక్స్ చేసుకొని దీంట్లో తగినంత ఉప్పు కారం మనం వేసుకోవాలి. ఇప్పుడు సో మీ టేస్ట్ బట్టి కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. సో దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి. ముక్కలకి ఇలా కారం ఉప్పు బాగా పట్టిన తర్వాత చల్లారిన ఈ టమాటా గుజ్జు కూడా వేసుకోవాలి. మళ్ళీ దీన్ని ముక్కలకంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో ఈ కలుపుకున్న దాంట్లో ఏదైతే మనము నిమ్మకాయల జ్యూస్ ని ఇలా ఆయిల్ లాగా చేసుకుని ఉంటామో దాన్ని దీంట్లో వేసుకోవాలి. సో యమ్మీ యమ్మీ చికెన్ పికిల్ రెడీ. ఇలా టేస్ట్ చూడండి, క్రిస్పీగా ఉంటాయి ముక్కలు, సూపర్ గా ఉంది. మీరు కూడా చేసుకోండి, మీ ఇంట్లో అందరూ ఎంజాయ్ చేసి తింటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన టీఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. TFCC Live channel ni like చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. Hi everyone, this is Raj Kandkori. Subscribe to TFCC Live channel. Hello, this is your all supplicants. Please do subscribe TFCC Live channel. Thank you so much. Hi, please subscribe TFCC. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్, డోంట్ ఫర్గెట్.